హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈరోజు కొంచెం ఎనర్జీగా ఉన్నాడు అని అనుకుంటున్నారా? మరి ఇంకేంటండి, నేను చూసిన సినిమా లాంటిది. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా కన్నడలో రిలీజ్ అయిన రవికే ప్రసంగ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, పెద్ద మైండ్ బ్లాక్ అయ్యే ఎలివేషన్స్ ఉంటాయి అని నేను చెప్పను. ఇది ఒక ఫన్ ఫిల్డ్, ఒక జాలీ మూవీ. ఎక్స్ప్లెనేషన్ కూడా మన స్టైల్లో ఉంటుంది. ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ మూవీలో హీరోయిన్ కి పెళ్లి అవ్వట్లేదండి. రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి లావుగా ఉంది. అలాంటి ఆ అమ్మాయి సిచ్యువేషన్ లో కోర్టు కేసు అంటూ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, చివరిలో ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు ఇలాంటి వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ చేయాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ కూడా కొట్టి వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన హీరోయిన్ పేరు వచ్చేసి సాన్వి తన బ్లౌజ్ పీస్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది సాడ్ గా. తన చేతిలో బ్లౌజ్ పీస్ చూసి ఆ అమ్మాయి కూడా సాడ్ గా ఉండడంతో ఇన్సిడెంట్ ఏంటో ఈజీగా కనిపెట్టేసి ఒక ఎస్ఐ, ఏంటమ్మా ఏమైంది, ఏ ఏదో నిన్ను ఇలా చేశాడు, చెప్పమ్మా నీకే అన్యాయం జరిగింది, నీ ప్రాబ్లం ఏంటి, నేను సాల్వ్ చేస్తాను అంటాడు. దాంతో సాన్వి, సార్ అతనికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా మీరే చేయాలని కోపంతో తనతో పాటు మిగతా లేడీ కానిస్టేబుల్స్ అందరికి తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సాన్వి మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అన్నాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది వాళ్ళ నాన్న, ఇది వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, తినే తనకున్న ఒకగానొక చెల్లి, తన చిన్నాన్న కూతురు. తన పేరు రేఖకి బాడీని ఫిట్ గా హెల్తీగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకోసం రోజు హెల్తీగా ఫుడ్ తీసుకొని డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజెస్ చేస్తుంది. కంప్లీట్ ఆపోజిట్ అనమాట మన సాన్వి బయట తొక్క, నాకు ఏది నచ్చితే నేను అది తింటాను అని బాగా తిని ఎవ్వరు ఏమనుకున్నా నేను నాకు నచ్చినట్టుగానే ఉంటాను అని అంటుంది. ఇది తినాలనిపిస్తుందా, అయితే తినే, ఏ ఎదవికి భయపడాల్సిన అవసరం లేదు అనే మెంటాలిటీ ఉండడం వల్ల, ఫుడ్ అవ్వడం వల్ల లావుగా ఉంటుంది. పాపం సాన్వి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎలాగైనా తనకి వయసు అయిపోతుంది కాబట్టి పెళ్లి చేయాలి అని అనుకుంటే, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ సాన్విని చూసి ఆ అమ్మాయి కొంచెం లావుగా ఉందండి అని చెప్పి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. సాన్వి నచ్చితే సాన్వికి పెళ్లి కొడుకు నచ్చదు. తనకి జుట్టు లేకపోవడం, వయసు అయిపోవడం, ఈ రీజన్స్ వల్ల ప్రతి పెళ్లి చూపుల్లోనూ ఇదే రిపీట్. సాన్వికి పెళ్లి కొడుకు నచ్చితే పెళ్లి కొడుకుకి సాన్వి నచ్చదు. ఇలా రివర్స్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా సాన్వి ఫిక్స్ అయిపోతుంది, నేను ఎవరికి నచ్చను, నాకు ఎవరు నచ్చరు, నాకు ఇంకా పెళ్లి వద్దని చెప్పి, నేను ఇలా ఉంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని. సాన్వి వాళ్ళ చిన్నాన్న నెలకే వాళ్ళ పిన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సాన్వికి పెళ్లి అయితే తప్ప తన కూతురు రేఖకి పెళ్లి చేయమని చెప్పి. సాన్వి వాళ్ళ చెల్లి రేఖకి వీళ్ళిద్దరి మధ్య మంచి క్యూట్ బాండింగ్ ఉండేది. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా తిండి కోసమే గొడవ పడుతూ ఉంటారు. పాపం రేఖ ఏమో ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతూ ఉంటే సాన్వి తన ఫుడ్ లో కూడా సగం ఫుడ్ తీసుకుని తినేసేది. చేస్తే వీళ్ళూరులో చంద్రన్ అనే ఒక లేడీస్ టైలర్ ఉంటాడు. ఇతను వీళ్ళూరులో చాలా ఫేమస్. మొత్తం అందరూ ఇతని దగ్గరే బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు. ఇతను కూడా ఇప్పుడు ట్రెండ్ అండ్ ఫ్యాషన్ ని ఫాలో అవుతూ చాలా బాగా మంచి డిజైన్స్ తో కుట్టేవాళ్ళు. ఆల్సో చంద్రన్ మీద ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చిన్న క్రష్ ఫీలింగ్ అనమాట. అందువల్ల వాళ్ళ భర్తలందరూ నా దగ్గర కంటే ఎక్కువ షాప్ లోనే ఉంటారు అని గొడవ పడేవాళ్ళు. ఇంకో పక్క మన సాన్వి వాళ్ళ ఇంట్లో సాన్వి వాళ్ళ అమ్మ, పక్కింట్లో ఉన్న శాంతమ్మ అనే ఒక ఆమె, వీళ్ళిద్దరు కలిసి, అమ్మ ఈ రోజు నేను చూడడానికి గొప్పింటి వాళ్ళు వస్తున్నారు, అతనికి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి మిగతా వాళ్ళ కాదంట, చాలా మంచోడంట అని చెప్తున్నారు. ఇదంతా విని అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి, వచ్చిన వాళ్ళందరూ రిజెక్ట్ చేసే కదా వెళ్తున్నారు, నాకు ఈ పెళ్లి ఇవన్నీ ఇష్టం లేదమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ ఈసారికి ఇది లాస్ట్ సంబంధం, వీళ్ళు ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తారు. ఇంకో పక్క వాళ్ళ పిన్ని ఏమో బావిలో దూకి చనిపోవడానికి సిద్ధమైపోతుంది. ఎందుకంటే తనకి పెళ్లి అయితే తప్ప తన కూతురు రేఖకి పెళ్లి చేయలేదు కాబట్టి. ఇదంతా చూసిన సాన్వి, సరే ఓకే, మీ అందరి కోసం కాకపోయినా కనీసం నా చెల్లి రేఖ మొహమైనా చూసి నేను ఈ పెళ్లి చూపులకి రెడీ అయ్యి తన ముందు కూర్చుంటాను అని చెప్పి, నెక్స్ట్ డే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు రాబోతున్నారని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ ముందు ఏ డ్రెస్ వేసుకుందామని మొత్తం చూస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న డ్రెస్ అన్ని. సరిగ్గా అప్పుడే సాన్వి వాళ్ళ అమ్మ తన దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా నువ్వు, ఈ రోజుల్లో అందరూ డ్రెస్సే వేసుకుంటారు కానీ డిఫరెంట్ గా నువ్వు కొంచెం లావుగా ఉన్నావు కాబట్టి ఆ అబ్బాయికి నువ్వు నచ్చాలంటే నువ్వు శారీ కట్టుకోవాలి, నా దగ్గర ఒక మంచి శారీ ఉంది ఓల్డ్ది అని చెప్పి ఒక మంచి పట్టు చీర తనకి చూపిస్తుంది. ఆ చీర చూడంగానే ఫిదా అయిపోతుంది. ఇంత బాగుంది ఈ చీర, ఈ చీరలో నేను అబ్బాయికి కనిపిస్తే ఆ అబ్బాయికి పడిపోవాల్సిందేనని కలలు కంటుంది. ఆ అబ్బాయిని చూడక ముందే ఆ అబ్బాయితో ప్రేమలో పడిపోతుంది ఆర్గానిక్ గా. అండ్ ఆల్సో పెళ్లి కొడుకు ఫోటో కూడా చూస్తుంది.
చూస్తుంది. ఫోటో చూడంగానే ఇంత అందంగా ఉన్నాడు, తల నిండా పూర్తిగా హెయిర్ ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు అన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ వెంట్రుకలు ఉండవు లేదా బాగా వయసు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చాలా యంగ్ గా ఉండడంతో, అది కూడా హ్యాండ్సమ్ గా ఉండడంతో సాన్వికి ఇంకా హ్యాపీనెస్ అంతులేదు. ఒక్కసారిగా మేఘాల్లో అలా తేలిపోతుంది. ఆ తర్వాత ఎలాగైనా ఈ సంబంధం నేను ఖాయం చేయించాలి, నేను అతన్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి చీరకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ కుట్టించాలని చెప్పి టైలర్ కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ ఆల్సో నేను బరువు తగ్గాలి అనే ఇంటెన్షన్ తో యోగా క్లాస్ కూడా వెళ్తుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా నేను బరువు ఎక్కువ ఉన్నాను అన్న ఫీల్ తనకి రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక అబ్బాయి తనకి నచ్చడం వల్ల ఆ అబ్బాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని చెప్పి బరువు తగ్గడానికి సిద్ధమవుతుంది. యోగా క్లాస్కి వెళ్తే అక్కడున్న అతను, అమ్మా నువ్వు కొంచెం ఫుడ్ తగ్గించాలి, ఎక్కువగా తినకూడదు అంటే, నేను ఎందుకు తినకూడదు, నేను హెల్తీగానే ఉన్నాను కదా అని చెప్పి తనతో బాగా వాదిస్తుంది. ఇదేదో పెద్ద తింగర్దానిలాగా ఉందని అతను కూడా వెళ్ళమ్మా వెళ్ళి నెక్స్ట్ డే రా అని చెప్పి ఇంటికి పంపిస్తాడు. ఆ తర్వాత సాన్వి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే నన్ను చపాతీలు మాత్రమే తినమన్నారు, వెజిటేబుల్స్ కూడా కొంచెమే తినమన్నారమ్మా అని చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి తన చెల్లి ఫిట్నెస్ కోసం రేఖ ఎక్సర్సైజ్ చేస్తుంటే తన పక్కన వెళ్ళి తను కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే బరువు తగ్గాలి అన్న ఒక్క ఇంటెన్షన్. ఈ ప్రాసెస్ లో తను చాలా కష్టాలు ఫేస్ చేస్తుంది పాపం. రేఖ దగ్గర, అందరి దగ్గర చిలిపి అవమానాలు, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మంచి మంచి ఫన్ ఉంటుంది. ఆఫీస్ లో తన ఫ్రెండ్ దగ్గర ఇంకో వారం రోజుల్లో ఆ అబ్బాయి నన్ను చూడడానికి వస్తాడంట, రేపు రాడంట, ఫారిన్ సంబంధం అంట, నన్ను ఫారిన్ తీసుకెళ్తాడు అని తనతో చెప్తే, అవునా సాన్వి నువ్వైతే ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలి అని చెప్తుంది. అదే నా బాధ. ఇప్పుడు నేను ఎలాగైనా ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలి, నా దగ్గర అమ్మ ఇచ్చిన ఓల్డ్ చీర ఉంది, ఆ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టాలి, నాకు మంచి టైలర్ ఎవరైనా సజెస్ట్ చేయవా అంటే, నా దగ్గర ఒక టైలర్ ఉన్నారని చెప్పి టైలర్ నంబర్ చెప్తే, ఆ టైలర్ ఫోన్ చేస్తే 14,000 అవుతుందంటాడు ఒక బ్లౌజ్ కుట్టడానికి. ఏంటండి మీరు, మా ఊర్లో చంద్రన్ అనే ఒక ఫేమస్ లేడీస్ టైలర్ ఉన్నాడు, అతనికి చెప్తే జస్ట్ 300 to 400కే కుట్టేస్తాడు, మీరేంటి 14,000 చెప్తున్నారు, 14,000 కనుక ఉంటే అలాంటి చీర ఇంకొకటి కొనొచ్చు అని చెప్పి వాళ్ళ ఊర్లో ఉన్న చంద్రన్ దగ్గరికి వెళ్ళి, అన్న నాకు మీరే నేను చెప్పినట్టు బ్లౌజ్ కుట్టాలి, అది కూడా ట్రెండింగ్ లో ఉన్నది అని చెప్పి ఇంటర్నెట్ లో ఒక మంచి డిజైన్ చూపించి ఈ విధంగా కుట్టాలన్నా అని చెప్తుంది. దీంతో చంద్రన్, అమ్మ నువ్వు చెప్పినలాగా కుట్టేయచ్చు, ప్రాబ్లం అంతా ఏం లేదు, కానీ ఇది నీ బాడీకి సెట్ అవుతుందని ఆలోచిస్తున్నాను, నేనైతే మీరు ఎలా చెప్తే అలాగే కుడతానమ్మా అంటే, అన్న మీరు ఇలాగే కుట్టండి, ఇది ఖచ్చితంగా నాకు సరిపోతుంది, నన్ను నమ్మండి, ఇంకో విషయం ఏంటంటే ఒక 6 inches నా కొలతల కంటే తక్కువగా కుట్టండి, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అవ్వబోతున్నాను అని చెప్తుంది. సరే అమ్మా లోపలికి పద కొలతలు తీసుకుందామని తనని లోపలికి తీసుకెళ్తాడు. చేస్తే ప్రెసెంట్ లో సాన్వి చెప్తున్నదంతా వింటున్న ఎస్ఐ, ఆపే ఇప్పుడు ఏం జరిగిందో నాకు అర్థమైంది, కొలతలు తీస్తానని చెప్పి నీతో అసభ్యంగా ప్రవర్తించాడు కదా, అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, కానిస్టేబుల్ రెడ్డి వెళ్ళి అతన్ని అర్జెంట్ గా పట్టుకొచ్చేయమ్మా అనగానే కానిస్టేబుల్ రెడ్డి నేరుగా ఊరికెళ్ళి లేడీస్ టైలర్ అనేటువంటి చంద్రన్ని స్టేషన్ తీసుకొచ్చేస్తారు. తను చాలా కంగారు పడుతూ ఉంటాడు. అండ్ ఆల్సో తన గెటప్ కూడా చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే తనకి నాటకాలు వేసే అలవాటు ఉంటుంది అనమాట. నాటకాల్లో కూడా అతను పాల్గొనేవాడు. ఇప్పుడు కూడా నాటకం వేస్తూ ఉంటే పోలీసులు అతన్ని అక్కడి నుంచే పట్టుకొచ్చేసింటారు. సాన్విని చూసి అతను భయపడుతూ ఉంటాడు, అతను చూసి సాన్వి కూడా భయపడుతుంటుంది. అతను భయపడుతున్నాడంటే ఒక అర్థం ఉంది, సాన్వి ఎందుకు భయపడుతుంది అని ఎస్ఐ, ఏంటమ్మా ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అతను చూసి అంటే, ఎస్ఐ గారు నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదండి, మీరే అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సాన్వి చంద్రన్ దగ్గరికి వెళ్ళి తన కొలతలు ఇచ్చేసి, ఇప్పుడున్న కొలతల కంటే ఒక 6 inches తక్కువగా కుట్టండి, నేను వెయిట్ లాస్ అవ్వబోతున్నాను అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఎక్కడ తనున్న కొలతలకే బ్లౌజ్ కుట్టేస్తాడేమో అని చెప్పి మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసి టైలర్ కి చంద్రన్ కి 6 inches తక్కువ కుట్టండి అని చెప్తూ ఉంటుంది. ఎక్కడ తను ఒరిజినల్ కొలతలకే కుట్టేస్తాడేమో. ఆ తర్వాత తనని తాను అద్దంలో చూసుకొని అయిపోతాం, వెయిట్ లాసే కదా అయిపోతాం అని అనుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి డిసిప్లైన్ గా జిమ్ కి వెళ్తుంది, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ చెల్లి దగ్గర తను చెప్పిందంతా వింటోంది. రోజు టైలర్ చంద్రన్ కి కాల్ చేయడం, అన్న ఒక 6 inches తక్కువ కుట్టండి మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటుంది. తను కూడా సరే అమ్మా అలాగే కుడతాను అని విసుక్కోకుండా చెప్తూ ఉంటాడు. సో ఈ ప్రాసెస్ లో సాన్వి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. తన కళ్ళ ముందే మంచి వంటకాలు కనిపించడంతో దాన్ని తినలేక టెంప్ట్ అయ్యి తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. ఫైనలీ నెక్స్ట్ డే పెళ్లి కొడుకు తనని చూడడానికి వస్తున్నాడు. తను వెయిట్ లాస్ అవ్వలేదని చెప్పి సాన్వి టైలర్ ఫోన్ చేసి, అన్న యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ అవ్వలేదు, మీరు ఒరిజినల్ కొలతలకే కుట్టేయండి అంటే, ఓకే అని ఫోన్ పెట్టేసి వచ్చి తీసుకోమ్మా అని చెప్తాడు. ఆ తర్వాత టైలర్ చంద్రన్ ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ అయ్యి 6 inches తక్కువగా కుట్టేస్తాడు.
డిజైన్ గా ట్రెండింగ్ తగ్గట్టు తను ఫోన్ లో ఏం చూపించిందో అలాగే ఇంతటితో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని తెలుసుకోవడానికంటే ముందు ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ లో వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ స్టైల్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే టైలర్ చంద్రన్ దగ్గరికి ఒక బాంబ్ వస్తుంది తన జాకెట్ కలెక్ట్ చేసుకోవడం కోసం. సరిగ్గా అప్పుడే సాన్వి కోసం కుట్టు పెట్టిన జాకెట్ చూసి ఇదేంటి ఇలాంటి జాకెట్ కూడా చంద్రన్ కుడుతున్నాడా, ఈ విషయం నాకు తెలియదు అని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి చంద్రన్ ఇలాంటి డిజైన్ జాకెట్లు కుడుతున్నాడు అని చెప్పేస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక మీదట ఇలాగే కుట్టాలి అని చెప్పి అక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఫైనలీ సాన్వి అక్కడికి వస్తుంది, తను కుట్టి పెట్టిన జాకెట్ తీసుకెళ్లిపోతుంది. పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. రూమ్ లో సాన్వి రెడీ అవుతుంది, చీర కట్టుకుంది, బ్లౌజ్ వేసుకుంటున్న సమయంలోనే ఉంది చూడండి ఒక ట్విస్ట్, 6 ఇంచెస్ తక్కువగా ఉంది. దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి టైలర్ ఫోన్ చేస్తే, అమ్మా నువ్వే కదమ్మా 6 ఇంచెస్ తక్కువగా కుట్టండి అని చెప్పావు అంటే, అన్న నేను మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్పాను కదా అంటే, అదా నువ్వు అన్నిసార్లు నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల నేనే కన్ఫ్యూజ్ అయిపోయి నా మైండ్ లో సబ్ కాన్షియస్ గా రిజిస్టర్ అయిపోయింది 6 ఇంచెస్ తక్కువ కుట్టాలని, అందుకనే అలా కుట్టానమ్మా, ఈసారికి ఎలాగోలాగా వేరొకటి వేసుకుని అడ్జస్ట్ అయిపో అని చెప్తున్నా. పాపం మన సాన్వి ఏమో బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది, నేను ఈ చీర కట్టుకుని అతనికి కనబడతాను, అతన్ని ఇంప్రెస్ చేస్తానని. ఇప్పుడు సడన్ గా చీర కట్టుకోలేకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయి కూర్చుంటుంది. ఇంకా ఫ్యామిలీలో సాన్వి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే తన చెల్లి రేఖని పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సాన్విని మొత్తం అందరూ బాగా తిడతారు, ఎంత పైన అయింది, రేఖ టైంకి ఇంట్లోనే ఉంది కాబట్టి సరిపోయింది, ఒకవేళ లేకుంటే మన పరిస్థితి ఏంటి, మన పరువు ఏమయ్యేది అని చెప్పి సాన్విని బాగా అవమానపరుస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే కోపంతో టైలర్ చందన్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా రే నీ వల్ల ఇప్పుడు అనవసరంగా నేను చేసుకోవాల్సిన అబ్బాయిని నా చెల్లి చేసుకుంటుంది, లైఫ్ మొత్తం నాశనం చేసావు కదరా అయ్యా అని చెప్పి కత్తి తీసుకొని తనని పొడవడానికి వెళ్తుంది. ఆ తర్వాత నువ్వే కదా నా లైఫ్ ని స్పాయిల్ చేసింది, నాకు పెళ్లి కాకుండా చేసిందని ఇప్పుడు స్టేషన్ లోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చింటుంది. ఇది జరిగింటుంది. యాక్చువల్ గా తను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఎవరి మీదో కాదు, టైలర్ చంద్రన్ మీదే. ఇంతవరకు తను చెప్పిందంతా విన్న తర్వాత, ఎస్ ఏంటమ్మా నీకు వేరే పని లేదా, ఇంతవరకు నువ్వు చెప్పిందంతా ఏదో పిచ్చోడ్లాగా నేను విన్నాను, పోలీసులు ఏం జోకర్ గా కనిపిస్తున్నారని సాన్విని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత సాన్వి ఎలాగైనా అతన్ని వదలకూడదు, నా లైఫ్ ని నాశనం చేసినోని అని చెప్పి ఈ కేసుని కోర్టులో వేయాలని చెప్పి ఒక మంచి లాయర్ కోసం వెతుకుతుంటే 500 రూపాయల లాయర్ ఒకడు, చెప్పమ్మా ప్రాబ్లం ఏంటి అంటే తను జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏదో పెద్ద సమస్య లాగా ఉంది, సరే ఓకే కోర్టులో ఈ కేసుని నేను వాదించబోతున్నాను, నీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తాను అని చెప్తాడు. అతనికి చదువు రాదు, సరిగ్గా తెలివి కూడా ఉండదు. చేస్తే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ టైలర్ చందన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా బాగా జాకెట్ కుట్టావంట, ట్రెండింగ్ తగ్గట్టు మాకు కూడా అలా కుట్టు పెట్టావా అని చెప్పి గొడవ పడుతున్నారు. అప్పటికే సాన్వి మీద ప్రెస్టేషన్ లో ఉన్న తను కోపంగా నేరుగా సాన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎంత పని చేసావు ఈ రోజు చూసావా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ నేరుగా మా ఇంటి దగ్గరికి వచ్చేసారు, నేరుగా స్కూటీ తీసుకుని సాన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ రోజు నీ వల్ల నా పరువు పోయింది, నీ కోసం నేను జాకెట్ కుట్టినట్టు ట్రెండింగ్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకని నువ్వు ఇలా చేసావు, నా బిజినెస్ దెబ్బతీసావు, నేను నీ మీద కేసు పెడతానని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే, నువ్వేంట్రా నా మీద కేసు పెట్టేది, నేనే నీ మీద కేసు పెట్టానని వీళ్ళిద్దరికి పెద్ద గొడవ అవుతుంది. కోర్టులో కేసు వేయడంతో మెల్లగా ఈ కేసు ట్రెండింగ్ గా మారిపోతుంది సోషల్ మీడియా వల్ల, ట్రోలింగ్ పేజెస్ వల్ల. దాంతో సాన్వి వాళ్ళ అమ్మ నాన్న, మనకి ఎందుకమ్మా ఇవన్నీ, అనవసరంగా మన ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతలు చెరిగిపోతాయమ్మా ఈ కేసు వల్ల అని తనని చాలా డిసప్పాయింట్ చేస్తారు, కేసుని వెనక్కి తీసుకోమని. సొంత ఫ్యామిలీనే తనని డిసప్పాయింట్ చేస్తున్నా కూడా తను మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా ఈ కేసులో నాకు న్యాయం జరిగేలాగా చేయవా అని దండం పెట్టుకుంటుంది. ఇంతకు ముందు దేవుడి దగ్గర ఎప్పుడు చూసినా నేను సన్నం అవ్వాలి అని అంటూ ఉంటుంది, ఇప్పుడు కేసులో గెలవాలి అని అంటుంది. ఇంకో పక్క సాన్వికి అగైనెస్ట్ గా సాన్వి మీద కోపంతో తను తన బిజినెస్ దెబ్బతీశాడు అని చెప్పి టైలర్ చంద్రన్ కూడా ఒక లాయర్ పడతాడు. ఆ లాయర్ ఇంతవరకు ఒక్క కేసు కూడా తను టేకప్ చేసిన వాటిల్లో అన్నిట్లోనూ గెలిచే ఉండింటాడు. అలాంటి ఒక లాయర్ చంద్రన్ వైపు ఉన్నాడు. ఇంకో పక్క మన సాన్వి లాయర్ గురించి తెలిసినే కదా, 500 రూపీస్ లాయర్, తనకి సరిగ్గా మాట్లాడమే రాదు, భయపడుతూ ఉంటాడు, సరిగ్గా రాయడానికి కూడా రాదండి. కోర్టులో పాపం మన సాన్వి ఎమోషనల్ అయిపోయి, ఈ విధంగా నేను నా బాధ చెప్పుకొని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నా కంప్లైంట్ తీసుకోలేదు, కేవలం నేను చెప్పినట్టు జాకెట్ కుట్టకపోవడంతోనే నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, నా లైఫే నాశనం అయిపోయింది అని చెప్పి చందన్ గురించి చెప్తూ ఉంది. ఎస్ఐని అక్కడికి పిలిపించి, ఎందుకని మీ కేసు టేకప్ చేయలేదు అని అంటే, అది పెద్ద కేసులా అనిపించలేదు అని అంటాడు. దీంతో ఒక అమ్మాయి తనకు జరిగిన
అన్యాయాన్ని మీకు చెప్పి కేసు తీసుకోమంటే మీరు కేసు తీసుకోరా? ఐ మీన్ కంప్లైంట్ మీరు ఎందుకని తీసుకోలేదు అని వాదిస్తూ ఉన్నాడు సాన్వి వైపు ఉన్న లాయర్. దాంతో చంద్రన్ వైపు ఉన్న లాయర్ వచ్చేసి, ఏమ్మా నీకు ముందుగానే చెప్పాడు కదా ఈ స్టైల్ ఇలా కుడితే మీ బాడీకి సెట్ అవ్వదని చెప్పి ముందుగానే చెప్పాడు కాబట్టి తన మీద ఎలాంటి తప్పు ఉండదు, మీరే అనవసరంగా ఇలాంటి ఒక బ్లౌజ్ లావుగా ఉన్న మీకు ఎలా సెట్ అవుతుందని మీరు అనుకున్నారు, ఎలా మీరు కుట్టమని చెప్తారు? అండ్ మీకు పెళ్లి కావట్లేదని ప్రెస్టేషన్ తో అతని మీద పగ సాధించాలంటే ఎలా అని తనని బాగా కోర్టులోనే అవమానపరిచి అందరి ముందు ఏర్చేలా చేస్తాడు. దాంతో జడ్జి గారు, ఏమయ్యా ఇలాంటి టైంలోనే కదా నువ్వు అబ్జెక్షన్ చెప్పాలని సాన్వి వైపు ఉన్న లాయర్ చెప్తే, అబ్జెక్షన్ చెప్తాను అని చెప్పి తను మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే తనకి ఆల్రెడీ మాటలు పడిపోయి ఉంటాయి అక్కడ. జడ్జి గారు, ఒక అమ్మాయి అయింది ఇంత మంది ముందు మీరు ఇన్సల్ట్ చేయడం తనని తప్పు, మీరు ఎందుకని ఇక్కడికి చంద్రన్ ని తీసుకురాలేదు, నెక్స్ట్ హైరింగ్ కి చంద్రన్ ని తీసుకురండి అని చెప్పి కేసుని నెక్స్ట్ డే కి వాయిదా వేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే చంద్రన్ వస్తాడు. జడ్జి గారు, ఎందుకని మీరు నిన్న కోర్టుకి అటెండ్ అవ్వలేదు అంటే, మేడం నేను నాటకాలు వేస్తాను, ఆ రోజు నాకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది అందుకనే నేను రాలేదు అని చెప్పి ఈ విధంగా తనకు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జడ్జి గారు మొత్తం విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. యాక్చువల్ గా జడ్జి గారికి కూడా కేసు చాలా రిలేటబుల్ గా ఉంటుంది, ఎందుకంటే తనకు కూడా ఈ విధంగా ఫ్యాషన్ గా మంచిగా బ్లౌజెస్ వేసుకోవాలని ఇష్టం. కానీ చూస్తున్న వాళ్ళందరూ ఏదో తప్పు చేస్తున్నట్టు, బాగా బలిసిన వాళ్ళు, అందం చూపిస్తుంది, అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనేలాగా చూసేవాళ్ళు అనమాట. ఈవెన్ తనతో పాటు ఉండే ఫ్రెండ్స్ కూడా తనకి నచ్చినట్టు డిజైనింగ్ బ్లౌజ్ వేసుకుని గుడిలోకి వెళ్తే గుడి లోపల సడన్ గా అది సరిగ్గా ఆ టైం కి లేకపోవడంతో అక్కడున్న వాళ్ళందరూ వచ్చి తనకి హెల్ప్ చేయడం పక్కన పెడితే తనని బాగా అవమానపరుస్తారు. గుడిలోకి ఎలాంటి బ్లౌజ్ వేసుకొచ్చిందో చూడని నవ్వుతారు. ఇదంతా తనకి ఒక లెసన్ లాగా అనిపించి ఇప్పుడు తనకి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని తనలో తను చూసుకొని, ఐ మీన్ సాన్వి బాధని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సాన్వి ఇంట్లో బాధపడుతూ ఉంటే సాన్వి వాళ్ళ అమ్మ ఇన్ని రోజులు ఎవరు ఏమన్నా మేమేం పట్టించుకోలేదు, నా కూతురు అందరూ నిన్ను అవమానపరుస్తుంటే ఈ రోజు కోర్టులో నేను చూడలేకపోయానమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఎలాగున్నా ఎవరు నిన్ను ఏమన్నా కూడా నేనే క్వశ్చన్ చేసేవాడిని, ఎందుకంటే నువ్వు నా బంగారం. ఇప్పుడు కోర్టులో నీకు సపోర్టెడ్ గా నిలబడడానికి నా వల్ల అవ్వట్లేదమ్మా, ఇంకా నీకు న్యాయం ఆ దేవుడే చేయాలని చెప్పి కోర్టుకు పంపించుంటాడు. ఆ తర్వాత కోర్టులో అందరి ముందు సాన్వి తరపున వాదించే లాయర్, సరే ఓకే క్లయింట్ సాన్వి తప్పు చేసింది, ఈ విధంగా ఒక చిన్న విషయానికే చంద్ర మీద కేసు పెట్టింది, తను చేసింది తప్పే, కానీ సమాజం గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సాన్వి ఈ సమాజం వల్ల ఎంత డిస్టర్బ్ అవుతుందో అది నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు మీరందరూ కూడా తెలుసుకోవాలి, తను లావుగా ఉండడం వల్ల కేవలం ఆ ఒక్క రీజన్ వల్ల తను ఎన్ని అవమానాలు ఫేస్ చేసిందో తనకే తెలుసు. తనలో ఉన్న బాధ, తనలో ఉన్న ప్రెస్టేషనే ఇప్పుడు ఈ రోజు ఇక్కడి వరకు వచ్చేలా చేసింది. అంతేగాని టైలర్ చంద్రన్ మీద నిజంగా తనకి ఎలాంటి ద్వేషం మాత్రం లేదు. మనం అందరం ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాం. అమ్మాయిల పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు, ఒక వయసు రాగానే పెళ్లి చేయడానికే సిద్ధమవుతున్నారు. అంతేగాని తన గోల్ ఏంటి, తనకి బిజినెస్ పెట్టాలని ఉందా లేదా ఇంకేమైనా చేయాలని ఉందా, వాళ్ళు తనకి ఏ విధంగా హెల్ప్ అవుతారు, ఇలా ఎవరు ఆలోచించట్లేదు. ఆడపిల్లల్ని ఒక బరువుగా భావిస్తున్నారు, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని అందరూ అనుకుంటున్నారు. ఇది మారాలి. సో నా క్లయింట్ సాన్వి మెంటల్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయండి అంటే జడ్జి గారు బాగా ఆలోచించి, ఈ కేసులో సాన్విది తప్పులేదు అని అలాగే చంద్రన్ది తప్పులేదు, కేవలం సాన్వి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మాత్రమే తను మెంటల్ గా అంత బాధపడింది కాబట్టి ఈరోజు సఫర్ అవుతుందని చెప్పి తనని మనమే అర్థం చేసుకోవాలని సాన్వి తరపున లాయర్ ఏదైతే చెప్పాడో అదంతా వాస్తవం అని చెప్పి మనమందరం తను చెప్పింది వినాలి, తను చెప్పింది అర్థం చేసుకొని మనమందరం మారాలి అని తీర్పునిస్తుంది. ఈ కేసులో ఇద్దరు వైపు న్యాయం ఉందని చెప్పి ఆ తర్వాత సాన్వి అండ్ అలాగే సాన్వి తరపున వాదించిన లాయర్ వీళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదిరి పెళ్లి చేసుకుంటారు. టైలర్ చంద్రన్ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎండింగ్ లో మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.